అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ చేశారు సీఎం చంద్రబాబు. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ పాలు చేసే పని చెయ్యబోనని, ఎవరిని చెయ్యనివ్వనని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఏడుకొండలవాడు ఈ జన్మలోనే శిక్షిస్తారని హెచ్చరించారు. ఏపీ రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. 2 దశల్లో 260 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం జరగనుంది. మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో వివిధ పనులు నిర్వహించనున్నారు. 92 కోట్లతో ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మాణం జరగనుంది. 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ల నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు. దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని, వారిని అభినందిస్తూ చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. వారికి ఆ సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారన్నారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్ లో ప్రారంభించినట్లు సీఎం గుర్తు చేశారు. కొందరు తప్పులు చేసి ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని, అయితే తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక 2వ దశ పనుల్ని 120 కోట్లతో టీటీడీ చేపట్టనుంది. శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ లాంటి పనులను కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తయిన నేపథ్యంలో తాజాగా శంకుస్థాపన పూర్తి కావడంతో 2, 3వ విడత పనులకు శ్రీకారం చుట్టారు. 4వ విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలిచే అవకాశం ఉంది.